రామ్ చరణ్ గారి స్పీడ్ చూస్తూ ఉంటే మతిపోతుందండి. ఎందుకంటున్నానంటే పెద్ద సినిమా ఇంతవరకు విడుదల కాకముందే మరొక 2-3 సినిమాల్లో రామ్ చరణ్ గారు లైన్లో పెట్టేశారండి. బాలీవుడ్లో ఒక సినిమా, అంతేకాకుండా ఇంకో సినిమాకు కథ చర్చలు జరుగుతున్నాయట. రామ్ చరణ్ గారు నటించిన పెద్ద మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో నాకు తెలిసినంత వరకు ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో ఆడి ఈ సినిమా కలెక్షన్లో మొత్తం చూసిన తర్వాత అప్పుడు సుకుమార్ గారు దర్శకత్వంలో RC-70 సినిమాకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక రామ్ చరణ్ గారు స్పీడ్ చూస్తే ఇప్పుడు రామ్ చరణ్ గారు కరెక్ట్ లైన్లోకి వచ్చిండేమన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అందరి హీరోల కన్నా రామ్ చరణ్ గారు అతి తక్కువ సినిమాలు చేసిండు. అంటే 15 సినిమాలు మాత్రమే రామ్ చరణ్ గారు నటించిండు. పెద్ద సినిమా 16 సినిమా అయినా అతను ఇప్పటి వరకు నటించి రిలీజ్ అయిన సినిమాలు మాత్రం 15 సినిమాలు మాత్రమే అని చెప్పి చాలా మంది అతను విమర్శించారండి. కానీ ఇప్పుడు తన తీసుకున్న నిర్ణయం చూస్తూ ఉంటే ఇక రామ్ చరణ్ గారి స్పీడ్కు తట్టుకోవటం చాలా కష్టం అనిపిస్తుంది అనమాట.